छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय श्री राम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी ఎప్పుడు కూడా తన రాజ్యంలో ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్ తర్వాత ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఫైనాన్స్ మినిస్టర్ ఎట్లా ఉంటాయో ఆ రోజుల్లోనే అవి పర్ఫెక్ట్గా పాటించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఆ రోజుల్లోనే నావికా దళంకి ఏర్పాటు చేయడం, ఆ రోజుల్లోనే ఆయుధ కర్మాగారానికి ఒక హెడ్ని ఏర్పాటు చేయడం, ఆ రోజుల్లోనే పరిపాలన విభాగానికి ఇప్పుడైతే మున్సిపల్ శాఖ అంటామో మనము పరిపాలన విభాగానికి కూడా ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడం శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం. వీటన్నిటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ముస్లిం వ్యక్తులనే వీటికి హెడ్గా ఏర్పాటు చేయడం శివాజీ యొక్క గొప్పతనానికి, ఆయన యొక్క మంచితనానికి, ఆయన యొక్క రాజరికంలో ఏ విధంగా పాలన చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ సమానంగా, ప్రజలందరూ మంచిగా ఉంటేనే మన దేశం బాగుంటుంది, ప్రజలందరూ బాగుంటేనే మన ధర్మం బాగుంటుంది అన్న ఒక నమ్మినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఈరోజు మనం అందరం అంటాం శివాజీని హిందూ హృదయ సామ్రాట్ అని అంటాం. హిందూ హృదయ సామ్రాట్ అని ఎందుకంటాం? శివాజీ మహారాజ్ కనుక లేకపోయి ఉంటే ఈరోజు మనందరం ఇట్లా బొట్టు పట్టుకుంటోళ్ళం కాదు, కండు వేసుకుంటోళ్ళం కాదు, మనందరం కూడా వేరేలాగా ఉంటోళ్ళం. అలాంటి వ్యక్తి చనిపోతున్నప్పుడు కూడా ఎవరైతే శివాజీ మహారాజ్కి బద్ద శత్రువు ఉన్నాడో ఔరంగజేబ్, ఇందాక నా ఫ్రెండ్ ఎవరో పెట్టారు నాకు విన్నా కానీ, ఔరంగజేబ్ అంటాడంట ఒక మహాయోధుడు, ప్రపంచంలోనే మహాయోధుడు చనిపోతున్నాడు, ఆయనకి హెవెన్ అంటాం కదా పైన తలుపులు ఇచ్చారు, స్వర్గంలో తలుపులు తెరించండి అని వాళ్ళ దేవుడికి మొక్కుతాడంట ఔరంగజేబ్. అంతటి గొప్ప వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళు కూడా శివాజీ మహారాజ్ కూడా బ్రిటిష్ వాళ్ళు లేరు కానీ కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ బుక్లో రాసుకున్నారంట శివాజీ మహారాజ్ అంత ఒక వ్యక్తి మా దగ్గర ఉన్నట్టయితే మేము ప్రపంచాన్ని జయించటోళ్ళం, ప్రపంచాన్ని ఏలేటోళ్ళం, ప్రపంచానికి బ్రిటిష్ వాళ్ళని పాలన చూపించడం అని పోయినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. అలాంటి శివాజీ మహారాజ్ నడిపిన దారిలో మనం అందరం నడుద్దామా వద్దా ఒకసారి అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే